హలో, హాయ్, అందరు బాగున్నారా? నేను చెప్పే విధానం బాగుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. చూసారా, బర్రె దగ్గరే దూడుంది. అంటే ఒక తల్లి అది ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఆ దూడ దానికి తెలియదు కదా. అది కంప చెట్లల్లో పోయినా, ముళ్ళల్లో పోయినా, సేలల్లో పోయినా దానికి దూడకు అనేది తప్పు ఒప్పు అనేది ఏం తెలియదు. వాళ్ళ అమ్మ నీడతోటి అది ఎక్కడికి వెళ్ళినా అటే వెళ్తూ ఉంటుంది. అంటే తల్లి ఏం చేస్తే పిల్ల ఉంది కదా, తల్లి సేలో మేస్తే బిడ్డ గట్టును మేస్తుందా అని, అలా మనం తల్లిదండ్రులు ఏం చేస్తామో పిల్లలు కూడా అలానే ఉంటారు. అందుకని మనము తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తల్లిదండ్రులు ఏ విషయం చేస్తున్నా, మనం వేసుకునే డ్రెస్సింగ్ కానీ, మనం మాట్లాడే విధానం కానీ, నువ్వు తిట్టామనుకో నీకు ఇతరులకు కూడా తిట్లు వస్తాయి. మనం అందరితో నవ్వుతూ మాట్లాడామనుకో మన పిల్లలు కూడా నవ్వుతూ మాట్లాడతారు. మన తల్లిదండ్రులకు కానీ, మనం అత్త మామల గురించి కానీ మనం ఒకరికి చెప్తూ ఉంటాం కదా టాకి, మా అత్త మంచిది, మా మామ మంచోడు, మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు, పలాని వాళ్ళు మంచోళ్ళు, పలాని వాళ్ళు చెడ్డోళ్ళు అని ఇన్ని మాటలు చెప్తుంటాం కదా. మన పిల్లలకు కూడా మనం చెప్పేది ఒక సైడ్ వింటూ ఉంటారు అన్నట్టు. అవును, మా అమ్మ చెప్పింది కదా, మా జేజే మంచిది, మా జేజి మంచిది, మా అవ్వ మంచిది, మా తాత మంచిది అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఒకసారి అనేది ఇంకా సెట్ అయిపోయింది. వాళ్ళకి ఏంటంటే మా తల్లిదండ్రులే మంచోళ్ళు, వాళ్ళు చేసే పనే మంచిది అని చెప్పి అనుకుంటారు. కాబట్టి మనం ఏం పని చేస్తున్నా వాళ్ళు అనేది మనల్ని చూస్తూ పెరుగుతూ ఉంటారు. అందుకని పిల్లల ముందు మాత్రం ఒక చెడుతనంగా అంటే బిహేవియర్ను చాలా గుడ్ బిహేవియర్ నేర్పించుకొని మనం ఉండాలి. ఒక్కసారి మనం తల్లిదండ్రులు వేరే ఎఫైర్స్ పెట్టుకొని ఉంటూ ఉంటారు కదా, నా పిల్లలది లేదు, నాకేమవుతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. నీ పిల్లలకి ఎందుకు తెలియదు? తిరిగేది సమాజంలో తిరుగుతూ ఉంటే అదిగో పలాని వాళ్ళ అమ్మ ఇలా చేస్తుందని నీ పిల్లలు చెప్తారు. కానీ వాళ్ళు నీ ముందుకు వచ్చి అడగలేరు కాబట్టి వాళ్ళ మనసులో బాధపడుతూ ఉంటారు. నీ రిలేషన్సే, అదిగో మీ బాబాయ్, ఇదిగో మీ పిన్ని, ఇదిగో మీ పెదయ్య అని చెప్పేసి నువ్వు ఉంచుకున్న వాళ్ళని వాళ్ళకి ఇలా అనేది చెప్తూ ఉంటే ఆ పిల్లల చిన్న మనసు ఎంత బాధపడుతుందో తెలుసా. మా అమ్మ చేస్తుంది, నేను చేయడం ఏముంది అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకని పిల్లల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మనం జాగ్రత్తగా ఉంటేనే పిల్లలు చాలా వరకు మంచి బిహేవియర్ మంచిగా వస్తుంది. మన క్యారెక్టర్ని బట్టి పిల్లల క్యారెక్టర్ కూడా వస్తుంది. జాగ్రత్త.